ప్రస్తుతం ప్రపంచ దేశాలను గ్లోబల్ వార్మింగ్ భూతం భయపెడుతుంది. ప్యారిస్ ఒప్పందాన్ని అభివృద్ధి చెందిన దేశాలు తొంగల తొక్కాయని పర్యావరణ నిపుణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారికి కావాల్సింది అభివృద్ధి మాటిన ప్రకృతిని సర్వనాశనం చేయడమేనని పేర్కొంటున్నారు. ఇక భారత్లోని గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీల్చే గాలి, తాగే నీరు మొత్తం కలుషితం అవుతున్నాయి. ఋతుపవనాలు సకాలంలో రావడం లేదు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వలన సమ్మర్లో వర్షాలు, వానాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్లో కూడా భూతాపం అతిపెద్ద ముప్పుగా మారింది. దీనిపై జనాభాలో 90% పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు అంతర్జాతీయ సర్వేలో తేలింది. భూతాపంతో ఆకస్మిక వరదలు, కరువు, వడగాలులు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు రోగాలు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుందని సర్వేలో పాల్గొన్న పలువురు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ను కంట్రోల్ చేసేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించాలని సూచిస్తున్నారు. కర్బన ఉద్గారాలను 0కు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. 2070 నాటికి పొల్యూషన్ను కంట్రోల్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కమ్యూనికేషన్, సీ వాటర్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ 2023 నివేదికను అమెరికాలో విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ప్రజలు దైనందిన జీవితాలు దుర్భరంగా మారనున్నాయని సర్వేలో తేలింది. మరోవైపు ఈ వాతావరణ మార్పులతో కుటుంబాలకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. భూతాపాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారతీయులకు స్వచ్ఛ ఇంధనంతో ఆర్థిక సుస్థిరత, మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. తమ స్వార్థం కోసం అభివృద్ధి ముసుగులో ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రజలు. మానవ తప్పిదాలే భూతాపానికి కారణమని 52% మంది భావిస్తుంటే 38% మంది పర్యావరణంలో సహజ మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. బొగ్గు ఆధారిత ప్లాంట్లపై నిషేధం విధించడంతో పాటు ఉన్న వాటిని మూసివేసి వాటి స్థానంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు 84% మంది సానుకూలత వ్యక్తం చేశారు. భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలతో ఆర్థిక వృద్ధి, కొత్త ఉద్యోగాలు వస్తాయని 74% మంది భావిస్తే ఆర్థిక మందగమనంతో పాటు ఉద్యోగాల్లో కోత పడుతుందని 21% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనా కూడా రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టకపోతే అది మానవ మనుగడికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ నివారణ చర్యలకు సహకరించడమే కాకుండా పర్యావరణ హితంగా మెలిగేలా ఉండాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు మనం మంచి ఆరోగ్యంతో పాటు వారికి బతికే అవకాశాన్ని ఇవ్వగలుగుతాం.